హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మే 25న సివిల్స్ 2025 ప్రిలిమ్స్ పరీక్ష, ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, 979 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన యూపీఎస్సీ. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా మే 25న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియలను బుధవారం నుంచే ప్రారంభించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను యూపీఎస్సీ బుధవారం జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2025తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్లను విడుదల చేసింది. అఖిల భారత సర్వీసులలో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ 2025 పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది అన్ని సర్వీసులకు కేవలం 979 ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు. గత ఏడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చితే ఈసారి 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి. సివిల్స్ 2025 ప్రిలిమ్స్ పరీక్ష కోసం జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించింది. యూపీఎస్సీ పరీక్షలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 40,000 నుంచి 50,000 మంది వరకు హాజరవుతారు. ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు. వచ్చే ఏడాది నుంచే విద్యా హక్కు చట్టం అమలు. విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ. తొలుత ఫస్ట్ క్లాసు నుంచే అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్లు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 20% సీట్లను కేటాయించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో 20% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు. మిగిలిన రాష్ట్రాలు కొంతమేర అమలు చేస్తున్నాయి. అయితే చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుంది. దీనికి తోడు ఉన్నత న్యాయస్థానాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయనున్నట్లు రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 11,500 ప్రైవేటు స్కూళ్లలో 20% సీట్లను పేదలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. కాగా విద్యా హక్కు చట్టం అమలు కమిటీలోని కొన్ని అంశాలను సవరణ చేయాలని ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే విద్యా హక్కు చట్టం అమలు కమిటీ సమావేశం కానుంది. ప్రతిపాదనలు రెడీ. రాష్ట్రంలో 20% సీట్ల అమలుపై
2-3 ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు బడుల్లో 20% ఉచిత సీట్ల విధానం అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు సర్కారు పైన భారీగా భారం పడే అవకాశం ఉంది. అయితే కర్ణాటకలో అమల్లో ఉన్నట్టు విద్యార్థి చదివే చోటుకు దగ్గరలో సర్కారు బడి లేకుంటే దీనిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల చాలా వరకు సర్కారుపై ఎఫెక్ట్ పడబోదనే భావం ఉంది. ఈ లెక్కన తొలి ఏడాది సుమారు 10,000 నుంచి 15,000 మందికే ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఫీజులను ఎలా నిర్ణయించాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లలో సుమారు చేస్తున్న ఫీజుగానీ ప్రభుత్వం ఒక స్టూడెంటుపై ఖర్చు చేసే యావరేజ్లో ఏది తక్కువగా ఉంటే దానిని అమలు ఫీజుగా నిర్ణయించాలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలో ఉంది. దీంతో దీనిని అమలు చేయాలా, ఇందులో ఏమైనా మార్పులు చేయాలా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. వీటిపై త్వరలో సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచే అమలు. వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి పేద విద్యార్థులకు ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించనుంది. రెండో ఏడాది 2వ తరగతి దాకా, మూడో ఏడాది 3rd క్లాసు దాకా ఇలా 10 ఏళ్లలో అన్ని క్లాసులకు ఇదే వర్తింపజేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో ఏటా సుమారు 4 లక్షల మంది వరకు 1వ తరగతిలో చేరుతున్నారు. వీరిలో 20% కంటే సుమారు 1,00,000 మందికి ఉచిత విద్య అందనున్నది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్ని రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఎంపిక విధానంలోనూ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకోనున్నారు. 2010లో రూపొందించిన ఇన్కమ్ కాకుండా కొత్తగా దీనిని మార్చనున్నారు.